రైతుకు బేడీలా, ఈ బేడీల వెనక కేడీలెవరు? ఇది నిన్నంతా జరిగిన ఒక గొడవ. హీరియా నాయక్ అనే ఈ రైతు లగచర్ల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు సంగారెడ్డి జైల్లో. ఇతను 2-3 రోజులుగా నాకు గుండె నొప్పి ఉంది అంటాడు. సరే, జైల్లో వైద్యుని పిలిపించి చెక్ చేస్తే నార్మల్. సరే, మళ్ళీ గుండె నొప్పి అన్నాడు పక్క రోజు. మళ్ళీ తీసుకుపోయి సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయి చెక్ చేస్తే నార్మల్. మళ్ళీ అక్కడి నుంచి పంజాగుట్ట నిమ్స్కి తీసుకొచ్చి చూపిస్తే నార్మల్. మళ్ళీ అబ్జర్వేషన్లు పెట్టారు. అయితే అబ్జర్వేషన్లో పెట్టడం ఇంపార్టెంట్ కాదు, కానీ ఇట్లా సంఖ్యలు వేసి ఇతన్ని బంధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని హరీష్ రావు, కేటీఆర్ దుమ్మెత్తిపోసారు. ఇతను వెనక సురేష్ అని ఒకడు ఉండేవాడంట. వాడు అప్ టు ద మార్క్ నిమిషానికి ఇన్ఫర్మేషన్ బయటికి పంపించేసేవాడంట. అసలు ఏంది గొడవ? ఇతన్ని వికారాబాద్, సంగారెడ్డి జైలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనికి ఏదన్నా ఎస్కార్ట్ ఇస్తే ఇయ్యారు, కానీ ఇతనికి ఎస్కార్ట్ ఇవ్వడానికి బయటికి పంపించడానికి సైబరాబాద్ సిపికి జైలరు ఫోన్లు చేసి లేఖలు రాసి వాళ్ళ ద్వారా పంపిమని అంట. ఇప్పుడు అసలు ఇతన్ని మళ్ళీ ఊరికే తీసుకుపోకుండా, అంబులెన్స్లో తీసుకుపోకుండా ఇతన్ని ఏం చేశారు, సంఖ్యలు వేసి తీసుకుపోమన్నారంట. అంటే దీని వెనక ఒక రాజకీయ కుట్రకోణం ఉందా? ఎవరో చెప్తుంటే ఎవరో దీన్ని చేశారా అని ఒకానొక పెద్ద సస్పెన్స్ నడుస్తుంది అనేది ఒక సమాచారం.